నమస్తే అండి. ఏపీలో ఈ ఏడాది మేలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసినదే. అయితే కూటమి పట్ల ప్రజలు అనుకూలంగా స్పందించి ఓట్లు వేశారా, లేదంటే జగన్ మీద విపరీతమైనటువంటి కోపంతో ఓట్లు వేశారా అనేటటువంటి అంశం మీద విశ్లేషణలు చూస్తే రెండూ కరెక్ట్ అంటున్నారు. దీని గురించి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ విశ్లేషణ చేస్తూ జగన్ మీద కోపంతో చంద్రబాబును ప్రజలు గెలిపించి సీఎం చేశారని అభిప్రాయపడ్డారు. 2019లో చంద్రబాబు మీద కోపంతో జగన్కు ఓటేసినటువంటి ప్రజలు ఇప్పుడు జగన్ మీద ఆగ్రహంతో బాబుని తిరిగి అధికారంలోనికి తీసుకొచ్చి అధికారం అప్పగించారని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ అయినా బాబు అయినా ఎవరు వచ్చినా వారికి అదానీ అంబానీలు తప్ప కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు వంటి వారి కష్టాలు కనిపించడం లేదు అని శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శర్మ ఏ ప్రభుత్వం వచ్చినా పెట్టుబడిదారులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందని, పేదల వైపు మాత్రం చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరకు ఉద్యోగులు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముని కూడా ఇవ్వడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని ఆయన అన్నారు. పెన్షన్ అన్నది ఉద్యోగుల హక్కు అని, ఎవరి దయాదాక్షిణ్యాలు దానికి అవసరం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాలు దిగి రావాలంటే ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అన్నారు. ఏపీలో అయితే చంద్రబాబు లేకపోతే జగన్ అన్నటువంటి రాజకీయం ఉందంటే ప్రజలకు ఎవరు నచ్చకపోతే రెండవ వారిని ఎన్నుకుంటారు అని మాజీ ఎమ్మెల్సీ తన రాజకీయ అభిప్రాయాన్ని విశ్లేషణ చేస్తూ చెప్పారు అనుకోవాలి. నమస్తే.